నెక్స్ట్ మరొక పేపర్ చూస్తాం. ఇక్కడ 23/2/2018లో జరిగినటువంటి మార్నింగ్ సెషన్ 1కు సంబంధించినటువంటి మ్యాథ్స్ కంటెంట్ బిట్స్ మనం చూద్దాం. రైట్, ఫస్ట్ బిట్ ఇందులో -4, 8, -7, 5, 1, 6 అనే పూర్ణ సంఖ్యలను ఆరోహణ అవరోహణ క్రమంలో రాస్తే మధ్యలో ఉండేటువంటి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో ఇచ్చింది మనకు సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాద్దాం. ఆరోహణ అనగా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకు రాయటం. చిన్న సంఖ్య వాటిల్లో ఏముంది? -7, తర్వాత చిన్న సంఖ్య -5, తర్వాత సంఖ్య -4, నెక్స్ట్ -7, -5, -4 అయిపోయింది, మిగిలింది 8, 5, 1, 6 ఉంది. నెక్స్ట్ వచ్చే సంఖ్య 1, 5, 6, 8. రైట్, మరొకసారి -4 ఉంది, 8 వచ్చింది, -7 ఉంది, 5 రాసాము, 1 రాసాము, 6 రాసాము. రైట్, సో ఇదే లెక్కన మనం మార్చినా కూడా క్రమం అయితే మారేది లేదు. మధ్యలో ఉంటున్న సంఖ్య ఎంత ఉందో చూడండి. మధ్యలో ఉన్న సంఖ్య మధ్యలో ఏముంది? 1 ఉంది. దేర్ ఫార్ ఆన్సర్ 3, ఆప్షన్ 3 ఆన్సర్ వచ్చేటప్పటికి విలువ 1. ఆరోహణ క్రమము అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయగా లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో రాసిన మధ్యలో ఉండేటువంటి సంఖ్య ఎంత? ఆన్సర్ 1. నెక్స్ట్, ఇంతకుముందు పేపర్లో కూడా చాలాసార్లు బిట్ చేస్తున్నాము. సంకలన విలోమము, A/B యొక్క సంకలన విలోమము, A/B యొక్క సంకలన విలోమము ఈజ్ ఈక్వల్ టు -A/B. గుణకార విలోమం అయితే భిన్నం తిరగబడుతుంది B/A. సంకలన విలోమం -A/B. మనకిచ్చింది -7/9 యొక్క సంకలన విలోమము అనగా గుర్తు మార్చి రాయటము. మైనస్ ఇచ్చాడు, ప్లస్ అవుతుంది, 7/9. దేర్ ఫర్ ఆన్సర్ 3. ఇది పాయింట్. ఇంతకుముందు పేపర్లో కూడా చాలా లెక్కలు చేస్తున్నాం. A/B యొక్క సంకలన విలోమము -A/B. సో -7/9 యొక్క సంకలన విలోమం గుర్తు మార్చి రాసేయండి. ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్తో రాయటం. దేర్ ఫర్ ఆన్సర్ 7/9, ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాం. సూక్ష్మీకరణ మీద ఉంది. వర్గమూలము 0.9 వర్గమూలము ఇంటూ 1.6 వర్గమూలం ఎంత? రైట్, వాటిని ఇలా పరిశీలన చేద్దాం. సొల్యూషన్ √A ఇంటూ √B ఈజ్ ఈక్వల్ టు √AB ప్రకారం √0.9 ఇంటూ 1.6. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఏమని సార్? వాటిని భిన్నాల్లో అయినా రాసుకోవచ్చు లేదా మామూలుగా అయినా గుణించవచ్చు. భిన్నాల్లో రాసుకుంటే 9/10, 1 దశాంశ స్థానము 16/10. ప్రతిదాన్ని కూడా వర్గమూలంలో నుంచి బయటకు తీసుకురండి. ఏమవుతుంది అప్పుడు? √9 3, √16 4, 2 10లు వర్గమూలం నుంచి బయటకు వస్తే 10 అవుతుంది. 1 10 వస్తుంది. 3 4లు ఎంతమ్మా? 12. 12/10 అనగా 1.2. మరొకసారి దశాంశ విలువలను భిన్నాలుగా మార్చుకున్నాం. 1 దశాంశ స్థానం కాబట్టి 10, ఇక్కడ కూడా 10. సో √9 3, √16 4, వర్గమూలంలో 2 10లు ఉన్నాయి కాబట్టి దాని విలువ 1 10. 4 × 3 12/10. 12/10 అనే అర్థమో 1.2. ఈ విధంగా చెప్పచ్చు. లేదా మనం డైరెక్ట్గా కూడా √A ఇంటూ √B అనగా √AB, అది మీ అవగాహన ప్రకారము. రైట్, 16 9లు ఎంత వస్తుంది? 0.9 ఇంటూ 1.6. 16 9లు 144. 144 ఇక్కడ ఒక స్థాన విలువ, ఇక్కడ ఒక దశాంశ స్థాన విలువ, మొత్తం మీద 2 స్థానాల ముందు. మరలా ఏం చెప్పాలి? 144 యొక్క వర్గమూలము 12. ఇక్కడ 2 స్థానాలకు దశాంశ స్థానంలో ఉంది అంటే అర్థం వర్గమూలంలో అందులో సగము 1 స్థానంలో ఉన్నట్టు. ఈ పద్ధతి అయితే కొంచెం మ్యాథ్స్ స్టూడెంట్స్ మాత్రమే చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ పద్ధతిలో అందరు స్టూడెంట్స్ కూడా ½ మినిట్ లోపల తక్కువ సమయంలోనే మనము బిట్ని పూర్తి చేయవచ్చు. నెక్స్ట్, ఈ పేపర్లో కల్లా కూడా కొంచెం లెందీగా ఉన్నటువంటి బిట్స్ ఇది ఒకటి. రైట్, మొత్తం పేపర్స్లో కూడా ఇలాంటి పరిధిలో ఉన్నటువంటి అతి తక్కువ ప్రాబ్లమ్స్లో ఈ 4 లెక్క మనం ఒకటి చూడొచ్చు. జతపరచడం, మ్యాచింగ్ అనేటువంటిది. కాలం 1 కాలం 2తో జతపరచము అని అడుగుతున్నాడు. కాలం 1లో
4 భిన్నాలు ఇచ్చాడు, మరి అటువైపు వాటి యొక్క విలువలు ఇచ్చి ఉన్నాడు. మనం పరిశీలన చేద్దాం. సొల్యూషన్లో భాగంగా మొదటి భిన్నాన్ని ఏ తీసుకున్నాను. ఏముందమ్మా 1/2 డివైడెడ్ బై 3/4. కంటెంట్లో మనం చెప్పుకున్నాము 1/2 భిన్నం డివైడెడ్ బై ఉన్నట్లయితే ఇంటూగా రాసుకొని దాన్ని విలోమం రివర్స్ చేయాలి. 4/3 డివైడెడ్ బై బదులు ఇంటూ పెట్టుకోవాలి, భిన్నాన్ని మనం తిరగేసి రాయాలి. 4/3 2 1 2 2 1 ఇంటూ 2 2/3. ఎక్కడుందమ్మా 2/3 మనకు ఆప్షన్స్లో కుడివైపు నెంబర్ 2. అంటే ఏని దేంతో మనం జతపరచాలి, నెంబర్ 2తో జతపరచాలి. ఒక్కసారి మీరు ఆప్షన్స్ లిస్ట్కి వెళ్ళండి. ఆప్షన్స్ లిస్ట్లో ఏను 2తో జతపరచబడినటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి సార్. ఏ అనే దానికి 2 జతపరిచింది కాబట్టి 2 ఆప్షన్స్ తొలగిపోయినాయి. నెక్స్ట్ దానికి పోదాము, బి తీసుకుందాము. 2/3 డివైడెడ్ బై -1. 2/3 ఇంటూ -1 విలోమం ఎంత, 1/-1. 2 ఇంటూ 1 2, 3 ఇంటూ -1 -3. మొత్తం మీద -2/3 అని వచ్చింది. ఆన్సర్ ఎంత, 4. అంటే బి యొక్క జత పరిస్థితి ఎంత వచ్చింది, 4. సో మనకు 2 ఆప్షన్స్ కొట్టివేయగా 2 మిగిలి ఉన్నాయి. అందులో B4 ఎక్కడ ఉందో చూడండి. సార్ మనకు రెండిటి వల్ల లాభం ఏమీ లేదు, 2 చోట్ల కూడా ఏమైంది, B4 ఉంది. కాబట్టి ఇంకొక దానికి పోదాము, దీంతో మన పని అయిపోతుంది. సి 3/4 డివైడెడ్ బై 3/4. 3/4 డివైడెడ్ బై ఇంటూగా రాసుకొని భిన్నాన్ని తిరగ రాయండి. అంటే 3/4ని 4/3. 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, మిగిలింది 1. 1 ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ 1. అంటే సి దేంతో జతపరచబడింది, 1తో. సి జతపరచబడింది 1తో ఎక్కడ ఉంది, ఆప్షన్ 4. ఈ విధంగా మనము జతపరచడం అనే దాన్ని సూక్ష్మీకరణ ద్వారా మరొకసారి చూద్దాం. కావాలంటే డి కూడా మనం చెప్పచ్చు, ఆన్సర్ దొరికింది కాబట్టి ఇంక అవసరంలా. ఎగ్జామ్లో అయితే చేయకూడదు ఇది, రైట్. 5/7 డివైడెడ్ బై -5/7. 5/7 ఇంటూ రివర్స్ అయితే -7/5. 5 5 క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్, -1 మిగిలి ఉంది. ఆప్షన్స్లో -1 ఎక్కడ ఉంది, 3. సో ఏ 2, అలానే B4, C1, డి 3తో జతపరచబడిన ఆప్షన్ 4. ఈ విధంగా చూడొచ్చు. 4గిట్లో ఉన్న సారూప్యత ఒకటే, సిమిలారిటీ ఏంటంటే అది డివైడెడ్ బై ఉంది. డివైడెడ్ బైని ఎలా మార్చుకోవాలి, ఇంటూగా మార్చుకొని తర్వాత ఉన్న రెండవ భిన్నాన్ని విలోమం చేయండి. 3/4 అయితే 4/3, -1 అయితే 1/-1, 3/4 4/3, -5/7 రివర్స్ చేస్తే 7/-5 లేదా -7/5. సాధారణ కొట్టివేతతో మిగిలిన విలువ ఎంతో మనం చూడొచ్చు. ఇది ఒక చిన్న సింప్లిఫికేషన్ మీద మాత్రమే ఉన్నది. ఈ బిట్ జాగ్రత్తగా చేస్తే మనం మార్క్ పొందొచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 5, రైట్. నెక్స్ట్ బిట్ 5 క్రింద ఇవ్వబడిన భిన్నాలలో చిన్నది. సో స్మాలెస్ట్ ఫ్రాక్షన్, స్మాల్ ఫ్రాక్షన్ ఏది, క్రింద ఇవ్వబడిన భిన్నాల్లో చిన్న భిన్నం ఏది. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు పేపర్లో సెషన్ 2 పేపర్లో కూడా చేస్తున్నాము. సో ఈ విధంగా బిట్ ఉంది. 11 11 11 11 లవం అంతా కూడా సమానంగా ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. హారం చూడండి, 10 9 7 6. ఓకేనా, 10 9 7 6. ఇంతకుముందు కూడా రాసాము, హారము చిన్నదైతే దాని విలువ పెద్దది, లేదా హారము పెద్దదైతే దాని విలువ చిన్నది. ఎక్కడ యూనిట్ భిన్నాలన్నా లవము సమానంగా ఉంది కాబట్టి, ఓకేనా, లవము సమానము కాబట్టి పెద్ద హారము కలిగిన భిన్నము, పెద్ద హారము కలిగిన భిన్నము విలువ కనిష్టము లేదా చిన్నది. మరొకసారి చూద్దాము. అన్ని లవం కూడా 11. హారము చూస్తే పెద్ద హారం కలిగిన భిన్నం విలువ కనిష్టము. పెద్ద హారం ఎక్కడ ఉంది, 10 దగ్గర ఉంది. దేర్ ఫర్ ఆన్సర్ ఎంత, చిన్న విలువ 10. 11/10 విలువ. ఈ పద్ధతి లేకుండా మామూలుగానే సూక్ష్మీకరణ ద్వారా కూడా చేద్దాం సార్ అని అన్నారు, రైట్. ఈ విధంగా ప్రయత్నం చేద్దాం. 11/10, ఓకేనా. దీనిని ఎప్పుడైతే మనం ఇలాగా లెక్క కట్టాల్సి ఉందో, ఒక 10తో గుణించండి లవాన్ని, 110. అప్పుడు ఏమవుతుంది, ఎన్నిసార్లు, 11 సార్లు. రెండవది
110/9 పరిశీలన చేద్దామా? 9 ఒకట్లు 9, మిగిలింది 20, 9 2 18. ఇంకా అవసరంలా, ఓకేనా? ఆ పూర్ణాంకం ఏదైతే ఉందో దాంతో ఆపేసే. నెక్స్ట్ 3 11/7 అంటే 10 గుణించమన్నా. 7 ఎన్నిసార్లు పోతుందో చూడండి. 7 ఒకట్లు 7, మిగిలింది 40, 7 5లు చాలు. నెక్స్ట్ 110/6, 6 ఒకట్లు 6, 11లో 6 పోగా 5 0 50, 6 8లు. మీరు పరిశీలన చేస్తే ఏ విలువ చిన్న విలువ? 18, 15, 12, 11. సో లీస్ట్ వాల్యూ ఇది, అనగా దేనికి సంబంధించింది? 11/10. ఈ పని లేకుండానే ఆ చిన్న పాయింట్ మనకు అవగాహన కలిగి ఉంటే లవము సమానం కాబట్టి పెద్ద హారము కలిగిన భిన్నం విలువ కనిష్టము. అంటే లవమంతా సమానంగా ఉంది, సో ఏ హారం అయితే పెద్దదిగా ఉందో దాని విలువ చిన్నది, అనగా ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, ఎక్స్ విలువ 1/4, వై విలువ 3/2 అయితే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై ఎంత? ఓకేనా? రైట్. సో సొల్యూషన్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై విలువ ఎంత? ఎక్స్ ప్లస్ వై అంటే 1/4 ప్లస్ 3/2 డివైడెడ్ బై 1/4 మైనస్ 3/2. రైట్. ఇక్కడ కసాగు ఎంత? 4 కసాగు ఒకసారి, 2 4లో 2 సార్లు, 2 3లు 6 డివైడెడ్ బై ఇక్కడ కూడా 4 కసాగు 1 మైనస్ 2 సేమ్ నెంబర్ కాబట్టి మైనస్ 6. 1 + 6 7/4 డివైడెడ్ బై మైనస్ 5/4. ఎప్పుడైతే మనం సూక్ష్మీకరణ అయిపోయిందో, ఇంతకుముందు లెక్క కూడా మనం చూస్తున్నాం 4 లెక్కలు, డివైడెడ్ బై బదులు ఇంటూ రాసుకొని భిన్నం తిరగరాయండి. 4/-5 ఏమైనా కొట్టివేతుందా? 4 4 క్యాన్సిల్ చేయొచ్చు, మైనస్ ఉంది 7/5. రైట్. ఎక్కడ ఉందో చూడండి, -7/5 -7/5. మరొక్కసారి చూద్దాం క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఇదిగోండి సింప్లిఫికేషన్, కసా గట్టాలి. ఎక్స్ వై వాల్యూస్ రెండు కూడా భిన్నాల్లో ఉన్నాయి. దాని నుండి ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై కసా గట్టాము. 1 + 6 7/4, 1 - 6 -5/4 -5/4 డివైడెడ్ బై కాబట్టి ఏం చేయాలి? ఇంటూగా మార్చుకొని భిన్నాన్ని తిరగేసి రాయాలి. 4/-5, 4 4 క్యాన్సిల్, ప్లస్ అండ్ మైనస్ మైనస్ 7/5 ఎంత ఉంది? 5 -7/5 దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ విలువ, దశాంశ విలువలను కలపమంటున్నాడండి. 0.07, 0.008, 0.9కి సమాన విలువ. దశాంశ విలువలను కూడటం అనగా అర్థమైంది, పాయింట్ ఏంది, నియమం ఏంది? దశాంశ బిందువు ఒక వరుసలో ఉండాలి, అంతకు మించి ఏమీ లేదు. అంటే సార్ 0.07, 0.008, 0.9 అంటే ఇదిగోండి దశాంశ బిందువు అంతా కూడా ఒకే వరుసలో ఉండాలి, అది దాని నియమం. సార్ మరి ఇక్కడ మనకి ఖాళీలు కనపడుతున్నాయి కదా, సబ్జెక్ట్లో మనం చెప్పుకొని ఉన్నాం. ఖాళీలు ఉన్నట్లయితే కావాలనుకుంటే వాటి బదులు 0లు పెట్టుకోవచ్చు, లేదా అలా అయినా నువ్వు తీసుకోవచ్చు. ఇలా రాయటం వల్ల తప్పేమీ లేదు. లేదంటే కావాలనుకుంటే ఆ స్థానం ఖాళీగా ఉన్న దాని బదులు 0 పెట్టుకోవచ్చు. మొత్తం ఎంత? 8, ఇక్కడ 7, ఇక్కడ 9.0, 0.978, 978, ఆన్సర్ 3. రైట్. సంకలనం చేయాలంటే నియమం ఒక్కటే, దశాంశ బిందువు ఒక వరుసలో ఉండాలి. సింపుల్. దశాంశ బిందువు ఒకే స్థానంలో ఒకే వరుసలో ఉండాలి, ఒక క్రమంలో ఉండాలి. రాసుకున్నాక మామూలుగా కూడటమే. కొన్ని ఖాళీలు ఉంటే వాటి వల్ల కావాలనుకుంటే కుడివైపు చివరిలో 0లు మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్, అసలు పి, వడ్డీ రేటు 6%, కాలము టీ, బారు వడ్డీ ఎస్, చక్రవడ్డీ సి అయినా క్రింది వానిలో సాధ్యమయ్యేది ఏది? పాసిబిలిటీ ఉంది, ఏది సాధ్యమవుతుంది అని అడుగుతున్నాడండి. సి > ఎస్, చక్రవడ్డీ బారు వడ్డీ కంటే ఎక్కువ, చక్రవడ్డీ బారు వడ్డీ సమానము, చక్రవడ్డీ బారు వడ్డీ కంటే తక్కువ. ఇవి ఆప్షన్స్ కాదమ్మా, ఇవి ఆప్షన్స్. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరి అయినది, ఏ లేదా బి సరి అయినది, బి లేదా సి సరి అయినది, సి మాత్రమే సరి అయినది. మనం ఒక్కసారి సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నట్లయితే బారు వడ్డీకి చక్రవడ్డీకి సంబంధం ఏంది?
సంవత్సరానికి ఒకసారి లెక్కగట్టే పద్ధతిలో తీసుకుంటే 1 సంవత్సరానికి బారు వడ్డీ చక్కెర వడ్డీలు సమానము. 1 సంవత్సరానికి ఒకసారి లెక్కగట్టిన బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు చక్కెర వడ్డీ. సంవత్సరానికి ఒకసారి లెక్క కడితే బారు వడ్డీ అయినా కూడా చక్కెర వడ్డీ అయినా రెండు కూడా సమానము. అనగా ఎస్ ఈజ్ ఈక్వల్ టు సీనో, సి ఈజ్ ఈక్వల్ టు ఎస్ఓ ఒకటి వర్తిస్తుంది. బి ఓకే. నెక్స్ట్ మనకున్న అవగాహన ప్రకారం అదే మనము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కనుక తీసుకుంటే 2, 3, 4 ఆ సంవత్సరాలకు తీసుకుంటే చక్కెర వడ్డీ ఏమవుతుందండి? బారు వడ్డీ కంటే ఎక్కువ ఉంటుంది. చక్కెర వడ్డీ ఎప్పుడూ కూడా బారు వడ్డీ కంటే తక్కువ ఉండదు అంటే ఇది ఎప్పుడూ అసత్యమే. సి లెస్ దాన్ ఎస్ అసలు కానే కాదు. సో మనకున్న ఆప్షన్స్ సి ఈక్వల్ టు ఎస్ అవుతుందా? అవుతుందండి. 1 సంవత్సరం కాలం తీసుకుంటే. సి గ్రేటర్ దాన్ ఎస్ అవుతుందా? తదుపరి కాల పరిమితి అంతా కూడా 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 2.5 సంవత్సరాలు ఇలా ఏది తీసుకున్నా కూడా సి గ్రేటర్ దాన్ ఎస్. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఏ మాత్రమే కాదు, ఏ లేదా బి సరి అయినది. ఏ లేదా బి సరి అయినది. ఏ ఎప్పుడు వస్తుంది? 1 కంటే ఎక్కువ కాలం తీసుకుంటే చక్కెర వడ్డీ బారు వడ్డీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు సమానంగా ఉంటుంది? 1 సంవత్సరానికి తీసుకొని ఒక్కసారి లెక్క కడితే చక్కెర వడ్డీ బారు వడ్డీలు సమానం. కాబట్టి మొత్తం మీద ఆన్సర్ ఏంది అంటే చక్కెర వడ్డీ బారు వడ్డీకి సంబంధము చక్కెర వడ్డీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బారు వడ్డీ అవుతుంది. 1 సంవత్సరానికి అయితే సమానం అవుతుంది. అంతకంటే ఎక్కువ కాలం అయితేనేమో లేదా అంతకంటే ఎక్కువసారి లెక్క కడితేనేమో సంవత్సరంలో 1 కంటే ఎక్కువసారి లెక్క కడితే చక్కెర వడ్డీ విలువ బారు వడ్డీ కంటే ఎక్కువ. దేర్ఫర్ ఆన్సర్ 2 ఏ లేదా బి. ఈ పేపర్లో కొంచెం ట్విస్ట్ బిట్ ఇది. చూడటానికి సబ్జెక్ట్ నుంచి చెప్పడమే, తెలిసిన వాళ్ళు ఆన్సర్ టిక్ పెడతారు, తెలియని వాళ్ళకి ఆ బిట్ కొంచెం ఇబ్బందికరమైన. దేర్ఫోర్ ఇది ఒకసారి సబ్జెక్ట్లో చూడొచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 9. నెక్స్ట్ వన్ 9. రూపాయి 8లకు 80 పైసలకు మధ్య గల నిష్పత్తి. దేనికన్నా మన నిష్పత్తి కనుక్కోవాలి మనము. 8 రూపాయలకు 8 పైసలకు. మరి మార్చుకుందామా? 8 రూపాయలు అనగా 8 × 100 800 పైసలు. ఓకేనా? రూపాయికి 100 కాబట్టి 8 రూపాయలకి 800 పైసలు. సో నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు మొదట మనకు 8 రూపాయలు అంటే 800 పైసలు 80 పైసలు. ఏం క్యాన్సిల్? 10 క్యాన్సిల్. 8 ఒకట్లు 8 పదులు అనగా 10/1 లేదా 10:1. మరొకసారి 8 రూపాయలు 800 పైసలు 80 పైసలు అలానే ఉంది. సో 800/80 80 800 10 సార్లు 10/1 లేదా 10:1. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ 10లో ఖచ్చితంగా కొంతమంది అయినా పొరపాటు చేసే అవకాశం ఉంది, ఫాస్ట్గా చేసేటువంటి వాళ్ళు. 2 అట్టపెట్టెలు 500 ఘన సెంటీమీటర్ల స్థలాన్ని ఆక్రమిస్తే అలాంటి 200 అట్టపెట్టెలు దాచడానికి అవసరమైన స్థలం ఎంత? 2 అట్టపెట్టెలకు 500. ఈ 2 అనేది మర్చిపోతే 200 × 500 చేస్తాడు. ఆన్సర్ 1,00,000 ఆన్సర్ అవుతుంది. తప్పు ఆన్సర్. 2 అట్టపెట్టెలు ఎంత స్థలాన్ని ఆక్రమించినాయి? 500 ఘన సెంటీమీటర్లు. మనకి ఎన్ని అట్టపెట్టెలు కావాలి? 200. దేర్ఫోర్ సొల్యూషన్ 2 అట్టపెట్టెలు ఆక్రమించిన స్థలం ఎంత? 2 అట్టపెట్టెలు 500 సెంటీమీటర్ క్యూబ్ ఘన సెంటీమీటర్ అంటే. సో 1 అట్టపెట్టె ఎంత ఆక్రమించింది? 1 అట్టపెట్టె ఎంత అంటే 500/2. 500లో సగం ఎంతమ్మా? 250 సెంటీమీటర్ క్యూబ్. మనకు ఎన్ని అట్టపెట్టెల గురించి కావాలి? 200. దేర్ఫోర్ 200 అట్టపెట్టెలు ఎంత స్థలాన్ని ఆక్రమిస్తాయి? 1 అట్టపెట్టెకి 250 కాబట్టి 200 అట్టపెట్టెలకి 200 × 250. ముందుగా 1, 2, 3 సున్నాలు పక్కన పెట్టగా మిగిలింది 2 25. 25 2 ఎంతమ్మా? 50. పొరపాటు కూడా లేకుండా చక్కగా 50,000 సెంటీమీటర్ క్యూబ్. మరొకసారి లెక్క ఇలానే చెప్పాలని లేదు. 2 అట్టపెట్టెలు 500, మనకు కావాల్సింది ఎంతమ్మా? 200. అనగా 2ను 100తో గుణించండి 200, 500 100తో గుణించండి 50,000. ఓకేనా? 2 అట్టపెట్టెలకు 500 అయితే 1 అట్టపెట్టెకి 250. సో 200 అట్టపెట్టెలకి ఎంత? 200 × 250 అనగా
50,000 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ 11 ఒక వృత్తాకార తలము, వక్రతలము మరియు ఒక శీర్షము కలిగిన ఆకారం. ఒక వక్రతలం ఉండాలంట, ఒక శీర్షం ఉండాలంట, వృత్తాకార తలం, ఒక ఫేస్ సర్కిల్ ఉండాలంట. ఎక్కడ ఉంటుంది అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ శంకువు అని అన్నాడండి. ఉదాహరణకు శంకువు యొక్క పటము, ఓకేనా, ఇదేంటిది వృత్తము, ఇది వృత్తము, ఇదేంటిది వక్రతలము, ఇదేంటిది శీర్షము. కాబట్టి మనకు అన్నీ కావాల్సినటువంటి వాడు అడిగినటువంటి అన్నీ కూడా ఉన్నటువంటి పటం ఏంటిది శంకువు, కోన్ అంటాం ఇంగ్లీష్లో. సర్కిల్ ఉండాలి, ఒక ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ ఉండాలి, మరియు ఒక వర్టెక్స్ ఉండాలి, ఒక శీర్షము, వక్రతలము, వృత్తాకార తలం ఉండేటువంటిది శంకువు అవుతుంది. గోళం ఏ ఆకారంలో ఉంటుంది? రైట్, ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటుంది. స్తూపం ఏ ఆకారంలో ఉంటుంది? సిలిండర్. ఈ విధంగా, అంటే దీనికి శీర్షాలు ఉండవు, దానికి కూడా శీర్షాలు ఉండవు. పట్టకం అంటే మనం తీసుకున్న దాని ప్రకారం ఉంటుంది. రైట్, ప్రిజం అని అంటున్నాం మనము. క్రింద పైన ఒకే ఆకారం కలిగి ఉండాలి. అది చతురస్రం కావచ్చు, దీర్ఘచతురస్రం కావచ్చు, వృత్తం కావచ్చు, లేదా త్రిభుజం కావచ్చు. పట్టకానికి శీర్షం ఒకటి కాదు, పిరమిడ్కి శీర్షం ఒకటి ఉంటుంది. కాబట్టి ఇది కూడా కాదు. చాలా రకాల పట్టకాలు ఉన్నాయి కాబట్టి మనం అక్కడ బొమ్మ గీయటంలో. నెక్స్ట్ బిట్ 12. దేర్ఫోర్ ఇందాక బిట్ ఆన్సర్ శంకువు, కోన్ అంటాం. క్రింది అక్షరాలలో 2 కన్నా ఎక్కువ సౌష్ఠవాక్షాలు కలిగి ఉన్నది. 2 కన్నా ఎక్కువ సౌష్ఠవాక్షాలు, అక్షాలు అంటే రేఖలు, 2 కంటే ఎక్కువ సౌష్ఠవాక్షాలు కలిగి ఉన్నది ఎంత? జడ్కి ఎన్ని సౌష్ఠవాక్షాలు, ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉన్నాయి? జడ్ 1 ఉందా, 2 ఉన్నాయా? జడ్కి అసలు సౌష్ఠవాక్షాలే లేవు. నువ్వు ఎలా గీసినప్పటికి కూడా ఏమవుతుంది? సౌష్ఠవ రేఖ ఉండదు. నెక్స్ట్ రెండవది ఓ, లేవు దీనికి అసలు. రైట్, ఇంగ్లీష్ అక్షరం ఓకి ఎన్ని ఉన్నాయి? అనంతము. రైట్, అనంతము. మనల్ని అడిగినటువంటి బిట్ ఏంది? 2 కంటే ఎక్కువ కావాలి, ఆన్సర్ అనంతం. ఈకి ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఎక్కడ ఉంది? ఆ మధ్యలో ఉన్నటువంటి దాని గుండా సౌష్ఠవాక్షం గీయచ్చు. హెచ్కి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి 2? 1 ఈ మధ్య రేఖ గుండా, రెండవది ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ అసలు లేవు, ఇక్కడ అనంతంగా ఉన్నాయి. మనల్ని అడిగినటువంటిది ఏంది? 2 కంటే ఎక్కువ సౌష్ఠవాక్షాలు కలిగి ఉన్న అక్షరం. 2 కంటే ఎక్కువ ఉన్నటువంటిది ఒకే ఒక అక్షరం, ఎంతది? ఓ అని మనం చెప్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13. నెక్స్ట్ బిట్ చూద్దాం. 13. త్రిభుజం ఏబిసిలో బీసీ భుజము డి వరకు పొడిగించబడినది. యాంగిల్ ఏసీడి 115 డిగ్రీలు మరియు కోణము ఏ 45 డిగ్రీలు అయిన కోణము బి ఎంత? రైట్, ఒక త్రిభుజం తీసుకుందాము. ఏబిసి త్రిభుజము ఏబిసి. బీసీ భుజాన్ని ఎక్కడ వరకు పొడిగించారు? డి వరకు పొడిగించారు. కోణం ఏసీడి 115 డిగ్రీలు, ఏసీడి 115 డిగ్రీలు మరియు కోణం ఏ 45 డిగ్రీలు. కోణము బి ఎంత? రాయగలిగిన వాళ్ళు ఇది బాహ్య కోణము. బాహ్య కోణము ఈక్వల్ టు 2 అంతరాభిముఖ కోణాల మొత్తము, అనగా 115 ఈక్వల్ టు 45 ప్లస్ విలువ. 115 40 పోతే మిగిలినటువంటి విలువ 70 డిగ్రీలని చెప్పవచ్చు, లేదా దాన్నే మనం ఇలా చెప్దాం. సో పాయింట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఒక బాహ్య కోణము ఈజ్ ఈక్వల్ టు దాని 2 అంతరాభిముఖ కోణాల మొత్తము. దాని 2 అంతరాభిముఖ కోణాల మొత్తము అంటే అర్థం ఏంటంటే కోణం ఏసీడి ఈజ్ ఈక్వల్ టు, కోణం ఏసీడి ఈక్వల్ టు దీనికి ఎదురుగా ఉన్న 2 కోణాల మొత్తము అని అర్థం. అనగా కోణము ఏ ప్లస్ కోణము బి, ఇది 115 ఈక్వల్ టు ఇక్కడ 45 డిగ్రీలు ప్లస్ కోణము బి. సో కోణము బి ఈక్వల్ టు 115 మైనస్ 45 07 70 డిగ్రీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఈ పాయింట్ అనేది
ఒక త్రిభుజంలో ఇంతకుముందు ఎలాంటి లెక్కలు వినుందాము ప్రీవియస్ పేపర్లో మనం చేస్తున్నప్పుడు 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఒక త్రిభుజంలో 3 అంతర కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఈ లెక్క బాహ్య కోణానికి సంబంధించింది. త్రిభుజంలో ఒక బాహ్య కోణము ఈక్వల్ టు 2 అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే కోణము ఏసిడి అంటే ఇక్కడ బాహ్య కోణం ఈక్వల్ టు దానికి ఎదురుగా ఉన్న 2 కోణాల మొత్తము కోణము ఏ ప్లస్ కోణము బి. ఓకే, దేర్ ఫార్ కోణం ఏసిడి ఈక్వల్ టు కోణం ఏ ప్లస్ కోణము బి. 115 ఈక్వల్ టు 45 ప్లస్ బి. బి విలువ 115 మైనస్ 45 70 డిగ్రీలు. దేర్ ఫార్ ఆప్షన్ 3గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్షేత్రమితి నుండి ఈ లెక్క మనం చూడొచ్చు. భుజము 5 సెంటీమీటర్లు, కర్ణము 8 సెంటీమీటర్లు కలిగిన రాంబస్ వైశాల్యం. సమచతుర్భుజం అంటాము, రాంబస్ అంటాము. రాంబస్ వైశాల్యానికి ఫార్ములా గుర్తు చేసుకోండి. హాఫ్ ఇంటూ 2 కర్ణాల లబ్ధము, హాఫ్ ఇంటూ 1/2 ఇంటూ d1 ఇంటూ d2. అయితే మనకి ఇక్కడ ఒక భుజం ఇచ్చారు, ఒక కర్ణం ఇచ్చారు. మరొక కర్ణం కనుక్కోవటము మన పని. ముందు అది ఎలా కనుక్కుందాము. భుజము ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ d1 స్క్వైర్ ప్లస్ d2 స్క్వైర్ బై 4. ఏ అంటే మనకి ఎంత ఇచ్చారు చూడండి, 5 ఈజ్ ఈక్వల్ టు ఒక కర్ణము 8 స్క్వైర్ ప్లస్ d2 స్క్వైర్ బై 4. రెండు వైపులా వర్గం చేస్తే 25 ఈక్వల్ టు 64 ప్లస్ d2 స్క్వైర్ బై 4. 4 ఇంటూ 25 యువతలు తీసుకొస్తే 64 ప్లస్ d2 స్క్వైర్ ఈక్వల్ టు 4 25 100. d2 స్క్వైర్ ఈక్వల్ టు 100 మైనస్ 64. 64 అవతలకు వస్తే మైనస్ 64. 100లో 64 పోగా ఎంతమ్మా 36. 36 దేని యొక్క వర్గము 6 యొక్క వర్గము. రెండవ కర్ణము 6. దేర్ ఫోర్ వైశాల్యానికి ఫార్ములా హాఫ్ d1 d2 ఒకే ఒక్క ఫార్ములా. హాఫ్ ఇంటూ ఒక కర్ణము 8 మరొక కర్ణము 6. 2 4 సార్లు 4 6 ఎంత అండి 24 చదరపు సెంటీమీటర్లు. వెరీ ఇంపార్టెంట్ మోడల్ రాంబస్ దృష్ట్యా. మరొకసారి చూద్దాం. రాంబస్ యొక్క ఒక భుజము ఒక కర్ణం ఇచ్చి వైశాల్యం అడుగుతున్నారు. రైట్, ముందుగా మనము భుజము ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ బై 4 అనే ఫార్ములా ఉపయోగించుకొని రెండవ కర్ణం కనుక్కున్నాం 6. దాని నుంచి వైశాల్యం కనుక్కోవచ్చు. రెండవ పద్ధతి ఏంటంటే డయాగ్రామ్ ద్వారా వెళ్ళటం, డయాగ్రామ్ ద్వారా. సో మనము సబ్జెక్ట్ అప్పుడు చెప్తున్నప్పుడు వినున్నాం, రాంబస్ యొక్క 2 కర్ణాలు లంబముగా ఉంటాయి. రాంబస్ యొక్క 2 కర్ణాలు లంబముగా ఉంటాయి. పటం తీసుకోండి లంబముగా ఉండే విధంగా. భుజం ఎంత ఇచ్చారమ్మా 5 5 5 5. ఒక కర్ణం ఎంత ఇచ్చారండి 8. 8ని మనం సగం సగం చేయి. ఎందుకని సార్ కర్ణాలు సమద్విఖండన చేయబడతాయి. 4 4. మనకు లంబకోణ త్రిభుజ త్రికాల నుండి పైథాగరన్ త్రికాల నుండి 4 5లో ఉండాల్సిన మూడవ భుజము 3. అటు 3 అయితే ఇటు కూడా 3 అనగా రెండవ కర్ణము ఎంత వచ్చింది చూడండి 3 + 3 6. దేర్ ఫోర్ ఈ ఒక్క లైన్ ఉపయోగిస్తే మనం ఆన్సర్ చెప్పచ్చు. లేదా ఇదిగోండి ఒక కర్ణము ఇక్కడి నుంచి 4 5 కాబట్టి ఇది 3 అన్నాం. ఈ త్రిభుజ వైశాల్యం ఎంత హాఫ్ ఇంటూ 4 ఇంటూ 3 అంటే 6. ఇది 6 చదరపు యూనిట్లు అయితే ఇది కూడా 6 ఇది కూడా 6 ఇది కూడా 6 4 6లు 24గా చెప్పవచ్చు. రాంబస్లో 4 త్రిభుజాలు కూడా సర్వసమాన త్రిభుజాలు. సర్వసమాన త్రిభుజాలు ఎక్కడెక్కడండి రాంబస్ మరియు చతురస్రంలో 4 త్రిభుజాలు కూడా సర్వసమాన త్రిభుజాలు, కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఆ పాయింట్ నుండి కూడా చెప్పచ్చు. లేదా మరొకసారి ఇంపార్టెంట్ పాయింట్, భుజము 5 ఒక కర్ణం 8 సమద్విఖండన 4 4. 5 4లో ఉండాల్సిన మూడవ భుజము 3. లేదు సార్ మాకు గుర్తురాలా 5 స్క్వేర్ 25 4 స్క్వేర్ 16 25లో 16 పోగా 9 9 అంటే √9 3. ఇది 3 అయితే రెండవ భాగం కూడా 3. రెండవ కర్ణం మొత్తం ఎంత 6గా మనం చెప్పవచ్చు. ఈ విధంగా రాంబస్ యొక్క ఒక భుజము ఒక కర్ణం ఇస్తే వైశాల్యం కనుక్కోవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. కాలం 1 కాలం 2తో జతపరచము. రైట్, ఇంతకుముందు కూడా ఈ లెక్క ఇలాంటి మోడల్లో లెక్క చేస్తున్నాం. జతపరచం మ్యాచింగ్ మోడల్లో. కాలం 1లో మిల్లీ లీటర్ ఈక్వల్ టు
1 లీటర్ ఈక్వల్ టు 1 కిలో లీటర్ ఈక్వల్ టు సెంటీమీటర్లో చెప్పమంటున్నాడండి. సెంటీమీటర్లో ఇంతకుముందు పేపర్స్లో కూడా మనం చూస్తున్నాం 1 కిలో లీటర్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్ క్యూబ్ అని చెప్పి మనం చూస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ఒకసారి. 1 మిల్లీ లీటరు, 1 లీటరు, 1 కిలో లీటర్, వీటన్నిటిలో కూడా పెద్దది చిన్నది మనం మాట్లాడితే పెద్దది ఎంత? 1 కిలో లీటరు. రైట్? సొల్యూషన్ 1 కిలో లీటరు ఈజ్ ఈక్వల్ టు ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు, ఇదే తీసుకోవాలని ఏమి లేదు. 1 కిలో లీటరు అనగా 1000 లీటర్లు. లీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు? లీటర్కు మరలా 1000 మిల్లీ లీటర్లు. అయితే మనకి ఇక్కడ మిల్లీ లీటర్లలో ఇవ్వలేదండి. దేంట్లో ఇచ్చాడు? మనకు మీటర్ క్యూబ్లో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? మీటర్ క్యూబ్లో ఇచ్చాడు. కాబట్టి ఆ పద్ధతి ప్రకారము ఇంతకుముందు మనం తీసుకుని ఉన్నాం. 1 కిలో లీటర్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందంటే 1 మీటర్ క్యూబ్కి సమానం అవుతుంది. 1 కిలో లీటర్ ఈక్వల్ టు 1000 లీటర్లు అనొచ్చు, 1000 లీటర్లు అనొచ్చు. అలానే 1000 లీటర్లు దేనికి సమానం అవుతుందంటే డైరెక్ట్గా 1 మీటర్ క్యూబ్. ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్లో చెప్పేటువంటి విలువలు. 1 కిలో లీటర్ అంటే 1000 లీటర్లు. రైట్? 1000 లీటర్లు అంటే ఎంత? 1 మీటర్ క్యూబ్ అని చెప్పి దాని అర్థం. నెక్స్ట్ రెండవది అనగా దేంతో మ్యాప్ చేయొచ్చు? సికి దేంతో మ్యాప్ చేయాలి? మనము ఇక్కడ 2తో మ్యాప్ చేయాలి. సికి 2తో మ్యాపింగ్ ఉన్న ఒకే ఒక పాయింట్ ఆప్షన్ 4. మిగిలినవి కూడా మనం పరిశీలన చేద్దాం, తప్పలేదు. 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? ఎన్ని సెంటీమీటర్ క్యూబ్ సమానం అంటే 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. రైట్? 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. రైట్? మళ్ళా దాన్ని మార్చుకుంటే 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. దీంట్లో మళ్ళా ఇది కిలో లీటర్లో ఇది భాగము. అదేవిధంగా 1 మిల్లీ లీటర్ ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫర్ ఏం చెప్పొచ్చు అండి? మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారం 1 సెంటీమీటర్ క్యూబ్. ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఆప్షన్. మరొకసారి చూద్దాం. కిలో లీటరు అనగా 1000 లీటర్లు. 1 లీటర్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్లు. అంటే మనము క్షేత్రమితిలో చెప్పుకుంటాం. 1 మీటర్ క్యూబ్ అంటే అర్థమైంది 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు కలిగినటువంటి ఘనములో పట్టేటువంటి నీరు ఎంత? 1000 లీటర్లు అని అర్థం. సో 1000 లీటర్లు అంటే 1 మీటర్ క్యూబ్. అదేవిధంగా 1 లీటర్లు అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ మనం మార్చుకుంటే 1000 మిల్లీ లీటర్లు. మళ్ళా దాన్ని మార్చుకుంటే 1000 సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ ఇక్కడ 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్. 1 సెంటీమీటర్ క్యూబ్. ఈ విధంగా మనం కన్వర్షన్స్ ప్రకారం 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమో 3, ఏకేమో 3, నెక్స్ట్ బీకేమో 1 మరియు సీకేమో ఎంత వస్తుంది? 2. దేర్ ఫర్ ఆప్షన్ ఎంత అండి? 4. నెక్స్ట్ బిట్ చూద్దాము. 16వ బిట్టు మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. రైట్? లాస్ట్ ప్రాబ్లం మరొకసారి తీసుకుంటే కన్వర్షన్స్ మీద జాగ్రత్తగా పరిశీలన చేయండి. రైట్? దీన్ని మనము క్యాలిక్యులేషన్స్లో కూడా మనం ఉపయోగించుకుంటాం క్షేత్రమితిలో. నెక్స్ట్ 16 లెక్క చూద్దాము. 16 100 మీటర్ల భుజము గల ఒక చతురస్రాకార మైదానం చుట్టూ బయట 5 మీటర్ల వెడల్పు గల బాట కలదు. అయినా బాట వైశాల్యం. రైట్? ఇవి మనకి దీర్ఘచతురస్రాకారంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చతురస్రాకారం గురించి ఇచ్చి ఉన్నారు. రైట్? దీర్ఘచతురస్రం లోపల బయట మధ్యలో పొడవు వెంబటి వెడల్పు వెంబడి 2 బాటలు వేసేవి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చతురస్రాకార మైదానం చుట్టూ దాని పొడవు ఎంత ఉంది? 100 మీటర్లు ఉంది. ఎక్కడ వేశారు బాట? బయట వేశారు. ఎంత వెడల్పుతో? 5 మీటర్ల వెడల్పుతో. ఆ బాట వైశాల్యం ఎంత? ఉదాహరణకు మనం ఇక్కడ డయాగ్రామ్ తీసుకున్నట్లయితే ఇదిగోండి, ఇది చతురస్రాకార స్థలము, 100 మీటర్ల పొడవు. దానికి చుట్టూ ఏం వేశారు? బయట ఒక బాట వేశారు. ఎంత వెడల్పుతో? 5 మీటర్ల వెడల్పుతోటి. రైట్? సో ఒక్కసారి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే క్లారిటీ కోసము, ఇది 100 మీటర్లు. మరి బయట చతురస్ర పొడవు ఎంత? ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, ఇది ఒక 100, మొత్తం ఎంత వస్తుంది? 110. మరొకసారి బయట చతురస్ర పొడవు 110, లోపలి చతురస్రం పొడవు 100. బయట వేసాం కాబట్టి
ఇటొక 5 అటొక 5 పెరుగుతుంది, మొత్తము 110. సబ్జెక్ట్ ప్రకారం అయితే బయట బాట వైశాల్యము ఈక్వల్ టు బయటి చతురస్ర వైశాల్యము మైనస్ లోపలి చతురస్ర వైశాల్యము. ఏ ఫార్ములా అయినా ఈ మోడల్లో ఈ విధంగా లోపలైనా బయట అయినా సరే, లోపలి బయట చతురస్ర భుజం ఎంత 110, కాబట్టి దాని వైశాల్యము 110 స్క్వేర్. లోపల చతురస్ర వైశాల్యము 100 స్క్వేర్. సో చివరిలో 0 ఉంది కాబట్టి 11 స్క్వేర్ 121 00. 100 స్క్వేర్ ఎంత అండి? 10,000. 12,100లో 10,000 తీసివేయగా మిగిలింది ఎంత వస్తుంది? 2,100. రైట్, కావాల్సిన ఆన్సర్ 2,100. చతురస్ర బాట వైశాల్యము, చతురస్రాకారం చుట్టూ ఉన్న బయట బాట వైశాల్యం 2,100 చదరపు మీటర్లు. ఓకేనా? మరొకసారి, ఒకవేళ సార్ ఇదే బాట లోపల వేశారండి, అప్పుడేం చెప్పాలి? లోపలి భుజము ఇక్కడ మనం ఒకసారి మళ్ళా చూద్దాం. లోపలి భుజము 100, బయటి భుజము 100 + 5 + 5 110. స్టూడెంట్స్ పొరపాటు ఎక్కడ చేస్తారు అంటే ఒకవైపు 5 కలిపి 105 తీసుకుంటారు. అదే మెయిన్ మిస్టేక్ చేసేది. అదొక్కటి మీరు జాగ్రత్త పరిశీలన చేస్తే బయట చతురస్ర వైశాల్యం మైనస్ లోపల చతురస్ర వైశాల్యం రాయొచ్చు. రెండవది, ఫార్ములా కావాలనుకుంటే బయట బాట వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 4W × A + W. W అంటే సార్, W అంటే బాట వెడల్పు ఎంతండి? 5. అలానే ఏ అంటే భుజం ఎంత? 100 + 5. 4 × 5 20, 105. 0 పక్కన పెట్టగా 2 × 105, 105 2 ఎంతమ్మా? 210. 2,100. ఇది మన సబ్జెక్ట్ ప్రకారము. దానికి డైరెక్ట్గా ఒక షార్ట్కట్ ఫార్ములా. చతురస్రాకార స్థలం చుట్టూ బయట వేసిన బాట వైశాల్యము 4W × A + W. ఇదే బాట లోపల వేస్తే సార్ 4W × A - W. 4W × A - W. ఈ విధంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. లాభ నష్టాలకు సంబంధించి అంకగణితము అర్థమెటిక్ నుంచి ఇచ్చారు. రమేష్ ఒక వస్తువును 650 రూపాయలకు కొని అమ్మగా 6% లాభం పొందిన ఆ వస్తువు అమ్మిన వెల ఎంత? ఎంత కొన్నారమ్మా? 650 రూపాయలకు కొన్నారు. సో కొన్న వెల 650. ఎంతకు అమ్మారు? 6% లాభానికి అమ్మారు కొంతమంది విద్యార్థులు. ఇందులో 1% ఎంత? 6.5. 4% ఎంత? 6% మనకి 6 36, 3 9 39, 689. మరొకసారి, కొంతమంది ఒక నోటి లెక్కలాగా ఏ విధంగా చెప్పగలరు అంటే ఇందులో 10% 65, 10% 65, 1% 6.5. 1% 6.5 అయితే 6% 6.5, 36, 6 సగాలు 3, 39 కలపాలి. సో 689. అవసరం లేదు సార్, మన సబ్జెక్టే వాడదాం సార్. అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైతే మనం 6% లాభానికి అమ్ముతున్నామో 100కు 6 కలపగా 106%. 106/100 ఇంటూ కొన్న వెల 650. మరొకసారి, 6% లాభానికి అమ్మారు, అమ్మిన వెల ఎంత? 106/100 ఇంటూ 650. ఎక్కడ క్యాన్సిల్ చేద్దాం సార్? 0 0 క్యాన్సిల్. చక్కగా 10 పోతుంది కాబట్టి కొట్టేయండి. 5 2, 5 1, 5 3. నెక్స్ట్ 2 ఎన్నిసార్లు పోద్దమ్మా? 2 5 10, 2 3 6. 13 ఎక్కంతో గుణించాలి, ఇబ్బంది లేదు. 13 3 39, 13 5 65, 1 3 68, 689 రూపాయలు. ఈ విధంగా అయినా మీరు చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక దత్తాంశంలోని రాసులలో 10 రాసులలో కనిష్ట విలువ 20, గరిష్ట విలువ 35 అయినా పై పరిశీలనలో సగటుగా ఉండదగినది. సగటు యొక్క విలువను మనం చెప్పుకున్నప్పుడు సబ్జెక్ట్లో ఈ విధంగా చెప్తాము. సగటు ఎక్కడ ఉంటుంది? ఎప్పుడూ కూడా సగటు దత్తాంశం యొక్క సగటు విలువ కనిష్ట మరియు గరిష్ట విలువల మధ్య ఉంటుంది. కనిష్ట మరియు గరిష్ట విలువల మధ్య ఉండును. సో మనకు ఎప్పుడైతే కనిష్ట విలువ
20 గరిష్ట విలువ 35 అన్నాడో ఖచ్చితంగా సగటు ఎక్కడ ఉండాలి? సగటు అనేటువంటిది 20కి ఎక్కువ ఉండాలి, తప్పకుండా 35 కంటే తక్కువ ఉండాలి. అది 33 అవుతుందా, 27 అవుతుందా, 22 అవుతుందా మనకు తెలియదు, మిగిలిన రాసులు తెలియదు. కానీ ఖచ్చితంగా 20కి ఎక్కువ 35 తక్కువ వాటి మధ్యలో ఉంటుందని చెప్పగలం. ఇప్పుడు చూద్దాం. సగటు పై పరిశీలనలో ఉండదగినది 20 కంటే ఎక్కువ 15 కాదు, 20 కాదు, 20కి సమానం, 20 కంటే ఎక్కువ కాదు, 25 అవును. కావాల్సినటువంటి అవకాశం ఉన్నది. దేర్ఫోర్ సరైన సమాధానము దేర్ఫోర్ సగటుగా ఉండదగినది 25. ఆప్షన్స్ ప్రకారము సగటుగా ఉండదగినది, ఖచ్చితంగా ఇది సగటు అని అంటంలా ఏమి కావచ్చు అని అంటున్నాము కాబట్టి ఎంత? 25. రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వృత్తరేఖా చిత్రంలో వృత్త కేంద్రం వద్ద చేసే కోణం. వృత్తరేఖా చిత్రము, కోణీయ చిత్రము, పై చిత్రము ఏమండి? వృత్తరేఖా చిత్రము, రేఖీయ చిత్రపటము, పై చిత్రం ఏదైనా ఒకటే. వృత్త కేంద్రం వద్ద చేసే మొత్తం కోణం ఎంత? రైట్. ఈ చుట్టూ ఉండేటువంటి మొత్తం కోణం ఎంత అండి? ఇది అనుకోండి 50, 60, 90 ఎంతో చెప్తాం. అలా కాదంట. చుట్టూ ఉండే కోణం ఎంత ఉంటుంది? వృత్తంలో కేంద్రం చుట్టూ ఉండే మొత్తం కోణము 360 డిగ్రీలు. రైట్. మొత్తము కోణము ఈజ్ ఈక్వల్ టు ఎంత? 360 డిగ్రీలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక నగరంలో వివిధ పార్కుల్లో ఉన్న చెట్ల సంఖ్య వరుసగా 33, 38, 48, 33, 34, 34, 33 మరియు 24 అయిన బాహుళకము. రైట్. ఇంతకుముందు పేపర్లో కూడా చూసాము. బాహుళకము అనగా అర్థమైంది ఎక్కువ సార్లు పునరావృతం అవ్వటం, ఎక్కువ సార్లు తరచుగా రిపీటెడ్గా వచ్చిన సంఖ్య. ఏ సంఖ్య ఎక్కువ సార్లు వచ్చింది? 33 ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వచ్చింది. 33 3 సార్లు వచ్చింది. ఇంకేదన్నా 3 సార్లు వచ్చిందా? 38 ఒకసారి, 48 ఒకసారి, 34 2 సార్లు, 24 ఒకసారి. సో ఎక్కువ సార్లు వచ్చిన సంఖ్య 33, 33, 33. ఎన్నిసార్లు? 3 సార్లు వచ్చింది. ఇంకే సంఖ్య కూడా 3 సార్లు కంటే రిపిటేషన్ జరగలేదు, 3 సార్లు కూడా లేదు. దేర్ఫోర్ ఇచ్చినటువంటి దత్తాంశమునకు బాహుళకము ఈజ్ ఈక్వల్ టు 33. ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటి సంఖ్య, దాన్ని ఏమంటాము? బాహుళకము అంటాము. రైట్. దేర్ఫోర్ బాహుళకం ఈక్వల్ టు ఎక్కువ సార్లు పునరావృతమైంది. ఇచ్చిన దత్తాంశంలో ఏముంది మనకి? ఎక్కువ సార్లు పునరావృతమైన సంఖ్య 33. నెక్స్ట్ బిట్ చూద్దాం. 21కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ బిట్ 21. 11 నుండి 20, 21 నుండి 30 తరగతుల ఎగువ హద్దులు వరుసగా. ఎగువ హద్దులు ఇంపార్టెంట్ వర్డ్. రైట్. సో ఆ లెక్కలో మనకు ముఖ్యమైన పదాల్లో ఇది ఎగువ హద్దు అనగా అప్పర్ క్లాస్ బౌండరీ అని మనం ఇంగ్లీష్లో అంటాం. అప్పర్ క్లాస్ బౌండరీ. అవధులు లిమిట్స్ అంటాము. అవధులు లిమిట్స్, హద్దులు అప్పర్ క్లాస్ బౌండరీ. సో ఇచ్చినటువంటి తరగతులు మనం చూద్దాము. ఇక్కడ కొనసాగింపు తరగతులుగా ఉన్నాయా, విలీన తరగతులుగా ఉన్నాయా, సమ్మిళిత తరగతులుగా ఉన్నాయా అని పరిశీలన చూడాలి. ఇది 20 ఒక తరగతి యొక్క ఎగువ అవధి, మరుసటి తరగతి యొక్క దిగువ అవధి 21 సమానంగా లేవు. కాబట్టి ముందు మనం ఏం చేయాల్సి ఉంది? ఈ రెండింటి యొక్క భేదం ఏదైతే ఉందో ఒకటి, అందులో సగము కలపాలి, తీసివేయాలి. ముందు మనకి హద్దులు కావాలి. అవధులు మనకిచ్చిన వాటిలో 11, 20, 21, 30 హద్దులు మనకు కావాల్సింది. సో ఎప్పుడైతే మనకి ఇలాగ కొనసాగింపు తరగతులుగా లేవో 20, 21 వేరువేరుగా ఉందో ఆ రెండిటి యొక్క గ్యాప్ భేదం ఎంతైతే ఉందో ఒకటి, ఆ ఒకటిలో సగం ఎంత? అందులో సగము 0.5. ఏం చేయాలి? అది దిగువ అవధికి తీసివేయాలి, ఎగువ అవధికి కలపాలి. అనగా 11 మైనస్ 0.5 అనగా 10.5. ఎగువ అవధి ఏమైంది? 20 ప్లస్ 0.5 20.5. అలానే నెక్స్ట్ తరగతి 21 మైనస్ 0.5
20.5 అలానే ఎగువ అవధి ఎగువ హద్దు అవధి నుంచి హద్దు 30 ప్లస్ 0.5 30.5. ఎడమవైపు ఉన్నాయేమో అవధులు లిమిట్స్, హద్దులు బౌండరీస్, రైట్. సో ఇక్కడ అవధులు వేరు హద్దులు వేరు, ఎందుకంటే మనకి ఇక్కడ ఇవి సమానంగా లేవు కాబట్టి వీటి యొక్క భేదం ఎంత 1, అందులో సగము 0.5. దిగువ అవధికి తగ్గించాలి, ఎగువ అవధికి పెంచాలి, అలా చేస్తే వచ్చేది హద్దులు. దిగువ హద్దు 10.5, ఎగువ హద్దు 20.5. దిగువ హద్దు 20.5, ఎగువ హద్దు 30.5. మనల్ని అడిగింది ఎగువ హద్దులు ఎంత. సో ఆన్సర్ 20.5 30.5. చాలామంది విద్యార్థులు పోగొట్టుకునే మార్కు ఆన్సర్ ఏం రాస్తారు 20 30. అవి ఇక్కడ అవధులు మాత్రమే, హద్దులు మనల్ని అడుగుతున్నారు. సో హద్దులు ఈ విధంగా మనము లెక్కగట్టాలి. హద్దులు వేరు, ఇక్కడ ఈ లెక్కలో అవధులు వేరు. అవధులు 20 మరియు 30, హద్దులు 20.5 30.5గా చెప్పాలి. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ మోడల్ లెక్కలు చాలా తరచుగా ఇస్తూనే ఉన్నారు, రైట్. ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ మోడల్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ -4/3 ఇంటూ y ఈక్వల్ టు 3/4 అయిన y విలువ. సింపుల్ ప్రాబ్లం. సొల్యూషన్ -4/3 ఇంటూ y ఈక్వల్ టు 3/4. సో y ఈజ్ ఈక్వల్ టు -4/3 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి అవతలకు వెళ్తే భిన్నం తిరగబడుతుంది. 3/4 ఇంటూ -3/4. మరొకసారి -4/3 మరొక వైపు పంపించాం కాబట్టి భిన్నము విలోమం అవుతుంది, తిరగబడుతుంది. -3/4 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ అమ్మ, -3 ఇంటూ 3 3 ఇంటూ 3/4 ఇంటూ 4. తర్వాత కావాలంటే -3 ఇంటూ 3నేమో 3² అనొచ్చు, 4 ఇంటూ 4నేమో 4² అనొచ్చు, లేదా -3/4 హోల్ స్క్వేర్. వాడు అడిగినటువంటి ఆప్షన్ బట్టి. కాదు, మైనస్ పక్కన ఉండాలి, 3/4కి స్క్వేర్ పెట్టాలి కాబట్టి ఆన్సర్ 2. మరొక్కసారి -4/3ని కుడివైపు పంపించాను, ఇక్కడ ఇంటూ ఉంది, అక్కడ వెళ్తే భిన్నం తిరగబడుతుంది. -3/4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 ఇంటూ 3 3², 4 ఇంటూ 4 4² అనగా 3/2 3²/4² ఎలా రాయొచ్చు 3/4 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ 1/0 1/0 ప్లస్ 2/0 ప్లస్ 3/0 దీనికి సమానము, రైట్. సింగిల్ స్టెప్. a/0 ఈక్వల్ టు 1 కాబట్టి ఏమండి మనకు 6 7 తరగతుల్లో ఘాతాంకాలు ఉన్నాయి. a/0 ఇందాక లెక్కలో కూడా చూసాం. a నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు a/0 విలువ ఎంత 1 కాబట్టి 1/0 2/0 3/0 ఈక్వల్ 1/0 1 1 1 మొత్తం మీద సమాధానం 3. ఆప్షన్ 3 ఆన్సర్ కూడా 3. ఈ పేపర్లో లాస్ట్ బిట్ అండి. PTR విలువలు ఇచ్చారు, అయినా PTR/100 విలువ ఎంత ప్రతిక్షేపించండి. PTR/100 ఈక్వల్ టు P అనగా 4x², T అనగా 5 ఇంటూ x, R అనగా 5 ఇంటూ y బై ఎంతమ్మా 100. కాన్స్టెంట్స్ ఒకసారి చూడండి, 4 5లు 20, 25లు 100. ఆ తర్వాత x² ఇంటూ x³ భూములు సమానం కాబట్టి ఘాతాలు కలిపాం 2 + 1 ఇంటూ y ఒక్కటే ఉంది బై ఎంతమ్మా 100. 100 క్యాన్సిల్, 2 + 1 3y, రైట్. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని పరిశీలన చేస్తే ఆప్షన్ 1 x³ y. మరొకసారి బేసిక్ క్యాలిక్యులేషన్ మీద 4 5లు 20, 25లు 100, x² ఇంటూ x భూములు సమానం ఘాతాలు కలిపితే x³ మిగిలింది y. దేర్ఫోర్ 100 క్యాన్సిల్ అవ్వగా x³ ఇంటూ y. దీనితోటి మనము 2018 23వ తేదీని ఇచ్చినటువంటి ఫిబ్రవరి 23 ఇచ్చినటువంటి సెషన్ 1 పేపరు ఇంతకుముందు చేస్తున్నాము, రైట్. నెక్స్ట్ డే పేపర్ మనం ఇప్పుడు మళ్ళా చూద్దాము.